ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బైబిల్ ధ్యానములో ఈరోజు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనాల వరకు ఈ దినము ధ్యానించుకుందాం. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండగా బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతుమలుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపరచబడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తున్నాను. కాగా నా వలన నైనంత మట్టుకు రోమలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు రోమలో ఉన్నటువంటి అనేకమైన విశ్వాసులకు ఆయన చాలా చక్కగా సంబోధిస్తూ, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఒక విశ్వాసి ప్రభువులో ధైర్యంగా నిలిచినప్పుడు ఈరోజు తోటి విశ్వాసులు ప్రభువును స్తుతిస్తున్నారా, ఆ విశ్వాసికి విమర్శిస్తున్నారా? జాగ్రత్త చూడండి. ఒక విశ్వాసి యొక్క విశ్వాసములు మన పాలివారమై విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి బిడలను బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతుమలుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు ఒకప్పుడు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఆయన రోమ జైల్లో ఉన్నాడు. అప్పుడు అతనికి ఆటంకాలు ఉన్నా ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిచర్య చేసేవాడు, కానీ ఇప్పుడు పూర్తిగా బంధకాల్లో ఉన్నాడు. కనుక రోమాలో ఉన్నటువంటి భక్త జనంగానికి ఆయన అంటున్నాడు,
మీ వద్దకు రావాలని, దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని, దేవుడు అలాంటి అవకాశము నాకు అనుగ్రహిస్తాడేమో అని నేను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలో బ్రతుమిలాడుతున్నాను. ఓ ప్రియ దేవునిక సంఘమా, దేవుని బిడలారా, దైవ సేవకుడు మీ దగ్గరికి రావాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? లేక అతనికి అపనింద మోపుతున్నారా? అపోస్తుడైన పౌలు తన హృదయంతరంగంలో ఉన్న భారమును చెప్తూ, నేను ఎల్లప్పుడూ దేవునికి బతమలుతున్నాను. ఎందుకు? మీ దగ్గరికి నాకు రావడానికి వీలవ్వాలి, నా ప్రజలతో వెళ్ళి కలుసుకోవాలి. అవును, ప్రతి సేవకుడికి ఆశ ఉంటుంది, తన ప్రజలతో వెళ్ళి కలవాలి, తన ప్రజలతో సంతోషంగా దేవుని మహిమపరచాలని. ఇది ఒక గొప్ప అనుభూతి, ఆత్మీయ అనుభూతి. అంతరంగికంగా మనము అన్యోన్యంగా ఉండడానికి ప్రభు ద్వారా మనం పొందుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన అనుభూతి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకు? ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎవరికో నేను సాక్ష్యం చెప్పట్లేదు, ఎవరో నాకు సాక్షిగా ఉండమని చెప్పట్లేదు, కానీ నేను మీ దగ్గరికి వచ్చి మీతో కలవాలి, మీతో కలిసి ప్రార్థించాలి అని అనేకమైన ఆశలు, తలంపులు మీ పట్ల కలిగి ఉన్నాను. ఇందు విషయమై, దేవుని యొక్క కుమారుని యొక్క సువార్త విషయమై నా ఆత్మలో నేను సేవించుచున్న నా దేవుడే నాకు సాక్షి. దేవుని గురించి మీకు ఇంకా వివరంగా చెప్పాలి. ఇంకా మనము దేవుని విశ్వాసములో అందరూ కలిసి ఎదగాలి, వృద్ధి చెందాలి. చూడండి, అపోస్తలుడు పౌలుకున్న మనస్తత్వం, ఎవరు ఎక్కడ ప్రభువును నమ్మి ఉన్నా సరే ప్రతి ఒక్కరు స్థిరపరచబడాలి. మీరు స్థిరపడవాలని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని. నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ విశ్వాసం ద్వారా నీ తోటి వారు ఆదరణ పొందాలి, నీ తోటి వారు సంతోషించగలగాలి. ఈ విషయమై అపోస్తలుడైన పౌలు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తను దేవునికి అడుగుతూ ఉన్నాడు. అయితే మరొక అద్భుతమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన కృపావరము ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగులు అపేక్షించుచున్నాను. ఇది అద్భుతమైన మాట. ఏ దైవ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను కలిగి ఉన్నప్పుడు అది తోటి విశ్వాసము కలిగిన దేవుని బిడలకు అనుగ్రహింపబడాలని మన ఆశపడాలి. కృపావరములు మనకు తెలుసు. మొదటి కొరింథీ పత్రికలో 12వ అధ్యాయము 4వ వచనం నుండి అది 9 వచనాల వరకు చూడగలం. నానా విధమైన కృపావరములు ఉన్నాయి. ఆ కృపావరములో ప్రతి విశ్వాసి పాలు పొందాలి. స్వస్థపరచు వరము, అద్భుతాలు చేయు శక్తి, భాషలో మాట్లాడు వరము, జ్ఞానవాక్యము, ఇవ్వండి 9 కృపావరములు. ఏదైనా ఒక కృపావరము మీకు కలిగి ఉండాలని, అది మిమ్మల్ని కలుగ చేయాలని ఆశపడుతున్నట్టు అపోస్తలుడైన పౌలు. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. రోమలో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు దర్శించాలని ఆయన ఏ విధంగా అయితే ఫిలిప్పు, కొలొసి, ఇంకా తెస్సలోనిక అనేక పట్టణాలు
మాసిదోనియా ప్రాంతంలో దేవుని యొక్క వరములను అన్య జనాంగానికి ప్రచురపరచే కైసరియలోను అద్భుతమైన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రజల జీవితాల్లో పొందిన అనుభూతి చూసిన అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను చాలాసార్లు రోమ పట్టణానికి కూడా రావాలి, మీ అందరికీ ఆ పరిశుద్ధాత్మ వరముతో నింపబడినటువంటిది నేను చూడాలని రానుద్దేశించాను. చాలాసార్లు రావాలనుకున్నాను, కానీ అనేక ఆటంకాలు నాకు కలిగినవి, రావడానికి అవకాశము కాలేదు. ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. పౌలు బంధకాల్లో ఉండి మాకు ఉత్తరం రాస్తున్నాడు అనుకోగలరు మీరు. ఇది ఉత్తరమే కాదు, నా హృదయంతరంగమున ఉన్న వేదన. నా ప్రజలతో కలిసి ఆత్మ సంబంధమైన వరాలు వారికి నేను పంచిపెట్టాలనుకున్నాను, కానీ రాలేకపోయాను అని తనకున్నటువంటి పరిస్థితి గురించి అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. తన హృదయంలో ఒక గొప్ప మనస్సు ఆయనకి ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తులను. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ ప్రభువు, అందరికీ ఆయన రక్షణ ఇచ్చువాడు కనుక నేను అందరికీ రుణస్తున్నాడు. కాగా నా వలన నైనంత మట్టుకు రోమలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు కూడాను ఆయన అంటున్నాడు, రోమలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు, నా వలన నైనంత మట్టుకు నేను సువార్త ప్రకటించాలని ఆశ ఉంది. సువార్త గురించి నేను సిగ్గుపడువాడును కాను. ఏలైనగా నన్ను నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సాధారణంగా సువార్త అంటే చాలామందికి తెలియదు. డ్రమ్ము కొట్టుకొని పాటలు పాడుకొని ఆ చెప్పడమే సువార్త అనుకుంటున్నాను. సువార్త అనేది శక్తి అండి. ఒక వ్యక్తికి ప్రభు గురించి మనం బోధించినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుని యొక్క అద్భుతమైన శక్తి మన జీవితానికి ఆవరిస్తుంది. మనం ఎక్కడున్నా ప్రకటించిన ప్రతి మాటల్లో అద్భుతమైన శక్తి అక్కడ బయలుపరచబడుతుంది. అందుకే ఆయన మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయడానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. ఆ సువార్త శక్తివంతంగా ఉండడానికి ఏం చేయాలో 17వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుడు నీతి దానియందు బయలుపరచబడుచున్నది. ఈ మాట ప్రవక్త అయిన హబక్కుకు తన యొక్క 2వ అధ్యాయములో వ్రాస్తాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని. ఆ మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఎత్తి వ్రాస్తూ మాట్లాడుతూ, ఎవరు ఎక్కడున్నప్పుడు కూడాను అందరూ విశ్వాసం మూలంగానే నీతిమంతుడుగా జీవిస్తారు. వారి విశ్వాసము అంతకంతకు బయలుపరచబడాలి, వృద్ధి పొందాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క నామమును బట్టి విశ్వాసముతో జీవించడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు నీతిమంతుడుగా జీవించాలనుకుంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. లోకంలో ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నా నీ హృదయంలో ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడిగా జీవిస్తావు. దేవుడు నిన్ను సంరక్షణ భద్రత అనుగ్రహిస్తాడు. దేవుని శక్తి సువార్త ద్వారా నువ్వు పొందుకొని ఆయనకు మహిమకరంగా జీవించగలుగుతావు. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. రోమపత్రిక ధ్యానించుచుండగా సువార్త అంటే అసమస కాదు, కానీ అది దైవ శక్తి అని, విశ్వసించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు,
నీతిమంతులుగా తీర్చబడిన వారు విశ్వాసం మూలంగానే బ్రతుకుతారన్న అద్భుతమైన సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈ వాక్యము ప్రతి హృదయంతరంగానికి దీవెనకరంగా ఉంచి ప్రతి బిడలు అది గ్రహించి వాక్యానికి విధేయత కలిగి మీకు మహిమపరుసు జీవించే భాగ్యం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.